శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే, గురువారం దినం. ఈరోజు పంచమి తిథి శుభకరమైనది. అలాగే నక్షత్రం భరణి నక్షత్రం. ఈరోజు నక్షత్రం అలాగే చంద్రుడు మన రాశికి 7వ స్థానంలో స్థిరమై ఉండడం వల్ల ఈరోజు మన కుటుంబంలో ఉన్న అనేక విషయాల్లో పరిష్కారం జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనం చేస్తున్న చిన్నపాటి ఏ కార్యక్రమాల్లో అయినా కొద్దిగా మనస్సు ప్రశాంతంగా ముందుకు వెళ్ళాలి. ఎటువంటి ఆవేశపూరమైన వాగ్దాటి వరాలు ఇవ్వకండి. ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా ఎక్కువగా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళకి కొంచెం ఉపశమనం దొరకడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు శుభదినమైన ఈ గురువారం దినం ఈ ఫల్గుణ మాసములో సంపూర్ణంగా తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. చతుర్థ, పంచమ, షష్టమ స్థానంలో శుభగ్రహాల అనుగ్రహం ద్వారా శత్రువులు మనపైన ఎటువంటి పన్నాగాలు పన్నినా వాళ్ళు విఫల్యం చెందడానికి అవకాశాలు ఉంటాయి. మన పాత బకాయిల్ని ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని పూర్తిగా తొలగించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే ఈరోజు శుభకరమైన విషయాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఉంటుంది. కుటుంబంలో అందరూ ఏకాభిప్రాయంతో ముందడుగు వేయడం, అందరి యొక్క మనసులో ఉన్న కోరికలను మీరు నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషకరమైన, ఆనందకరమైన కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, వాళ్ళు దైవ అనుగ్రహ పూజల్లోకి ఈరోజు దక్షిణామూర్తికి దైవ దర్శనం చేసుకోండి. ఈ ఫల్గుణ మాసములో ఈ చంద్ర భగవానుడు గురువు కలిస్తేనే గజకేశ్వరి యోగం అనేది ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైనది. వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయశిఖరం కలుగుతుంది. పంట పొలాల్లో వాళ్ళు వరి నాటు చేసుకోవచ్చు. అలాగే మామిడి సంబంధించిన పంటల్లో కూడా అభివృద్ధి అనేది కనబడబోతుంది. అలాగే స్వాతి నక్షత్రం ఉద్యోగ ప్రయత్నాల్లో విజయశిఖరం కలుగుతుంది. అలాగే నూతన గృహాలు కొనుక్కోవడం, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. విశాఖ నక్షత్రం మధ్యవర్తులతో మీకు మంచి ఫలితం కనబడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే గృహంలోని కొత్త వాతావరణం, కొత్త వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు గురువు యొక్క చంద్రుడు కలియడం వల్ల తల్లిదండ్రులు యొక్క ఆశీస్సులు పొంది మీరు వాళ్ళ అడుగుజాడగల్లో వెళ్ళడం వల్ల అనేక విషయాల్లో మెరుగైన ఫలితం అనేది కనబడబోతుంది. మీరు నెరవేరితే బుద్ధి బలంగా బాగా పనిచేస్తుంది. చేపట్టిన పనుల్లో సహకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులు మేలు జరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రుల సహకారం కలిసి వస్తాయి. అలాగే మీరు ఏ ప్రయత్నాలు చేసినా అది శుభకరంగా ఈరోజు ప్రత్యేకించి అది శుభకరం పైన పనుల్లో విజయశిఖరం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే స్థిరాస్తులు కొనుగోలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ఈరోజు అనేక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా పాల్గొనడం, సమాజ సేవల్లో సేవ దృక్పథంతో అన్ని కార్యక్రమాలని విజయశిఖరం కలిగించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఈరోజు మీ స్వస్థానము నుండి దూర ప్రయాణాలు చేస్తూ వ్యాపార రంగంలో విజయశిఖరం కలిగించుకొని అనేక నూతన వ్యాపారాల గురించి ఆలోచించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి ఈరోజు శుభకరమైనది. వాళ్ళ కుటుంబంలో ఆనందకరంగా ఈరోజు సంతోషకరంగా ఉంటారు. డబ్బుల పరమైన ఇబ్బందుల్లోని తొలగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈరోజు ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ స్త్రీల దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలి. అది మీ కుటుంబ కలహాలు కూడా ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు స్థిరమైన ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసిన అవసరం ఉండదు. కానీ పై అధికారులను విమర్శలని స్వీకరించాల్సి వస్తుంది. అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఈరోజు విద్యారంగంలో ఉన్న వారికి శుభకరమైన స్థానంలోకి విద్య అనుకూలత ఉంది. మీరు పూర్తిగా మీ యొక్క విద్య
లపై ఆలోచనలు పెంపొందించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు శుభకరమైనది. కుటుంబంలో ఒక ఆనందకరమైన సన్నివేశాలని మీరు ఎదురు చూడవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈరోజు ప్రయాణం చేస్తారు. స్త్రీలకి ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉన్నవారు ఇంకా అభివృద్ధి కలిగించే వ్యాపారాల గురించి ఆలోచన చేసి ముందుకు వెళ్ళగలడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేది ఎదురు చూడొచ్చు. కుటుంబ కలహాలు లేకుండా ఈరోజు మీరు ప్రశాంత వాతావరణంలో ప్రయాణం చేస్తారు. ఈరోజు గోచార ఫలితం మీకు ఇష్టమైన జియోస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.